ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలైతే బాగా పడ్డాయి కదా నుళ్ళ ఈ వర్షాలు బాగా పడేసరికి ఇక గుడిమేరు వాగైతే ప్రళయం సృష్టించి జనాలందరినీ పగబట్టినట్టే వాగులున్న నీళ్లు జనాల ఇళ్ళకి వచ్చి మస్తు ఘనం నష్టం చేసినాయి కదా ఇక ఇప్పుడే జనాలందరూ కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ మళ్ళా 2 దినాలల్లా విజయవాడకు వర్షం ముంచుకొస్తున్నదని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు మరి ఈసారి ఏమైతుందో చూడాలి మరి ఆంధ్రప్రదేశ్లో వర్షం చేయబట్టి సంభవించిన విపత్తుకైతే విజయవాడ మొత్తం అడుగంటి పోయిందనే చెప్పాలనుల్లా ఎందుకంటే మున్పు ఎప్పుడు గింతంగానో ప్రళయం సంభవించలేదంట గడిచిపోయిన 50 సంవత్సరాలలో గిదేనట గింతంగానో వరదలు వచ్చి ప్రళయం సంభవించుడు అయితే విజయవాడలో బుడిమేరు వాగు ఉన్నది కదా ఈ వాగు చేయబట్టి గింతగానం జనాలందరూ అతలకుతలమై నీళ్ళలో చిక్కుకొని పోయిరని అంటున్నారు అయితే ఈ బుడిమేరు వాగు వరదలతోటి అతలకుతలమై జగ్గంపూడి సింగునగర్ ప్రకాశం నగర్ కడ్రిక రాజరాజేశ్వరపేట లోపల వరకు ఆహారం గట్లన మంచినీళ్ళ సౌలతులు అయితే అందుతలేవని మెయిన్ రోడ్ ఉన్న జనాలకైతే అన్ని రకాల సౌలతులు గట్లనే అన్ని పానీయాలు అందిస్తున్నారని బాధితులు అయితే చెప్పుకుంటూ బాధపడుతున్నారు ఆ వరద నీళ్ళలో చిక్కుకున్న బాధితులను సర్కారు వేసిన పడవలలో కూడా పడవ నడిపేటోళ్ళు పైసలు కడితేనే పడవ ఎక్కిస్తామని అంటున్నారంట ఇది ఎక్కడి అన్యాయం చెప్పుర్రి సర్కారు పంపించిన పడవలో ప్రయాణించేటందుకు కూడా ఇట్లా పైసలు అడుగుతారా జనాలందరూ గింతటి దీనస్థితిలో ఉన్న సుత వాళ్ళకి పైసలు అడిగేటందుకు మనసు ఎట్లా వస్తుందని జనాలు బాధపడుకుంటూ చెప్తున్నారు అన్ని వస్తున్నాయి లోపలికైతే వెళ్ళట్లేదు సార్ మా ఇంటి దగ్గర రావట్లేదు ఇంటి దగ్గరికి రావట్లేదు అది నిన్నటి నుంచి అయితే బోట్లు కూడా ఆర్ఆర్పేటకి వెళ్ళాలి 2 డేస్ నుంచి వాటర్ లేదు వాళ్ళకి ఫుడ్ లేదు ఇక్కడైతే అసలు ఫుడ్కి 24 hours ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది అక్కడ నుంచి లోపల బయటికి రావడానికి లేదు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు సార్ అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్సీఆర్ఎఫ్ బృందాలతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఏదైతే మెడికల్ సంబంధించి అంటే ఏదైతే బాధువులకు సంబంధించి రీహాబిలిటేషన్ సెంటర్లు అంటే ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి మీ అందరికీ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే మీరందరూ తరలి వెళ్ళటానికి ఎందుకు సిద్ధంగా లేకుండా ఉన్నారు సార్ లోపలికి చాలా వాటర్ ఫ్లోటింగ్ ఉంది కదా సార్ రావడానికి లేదు బయటికి ఇక్కడ నుంచి బోట్లు కూడా వెళ్ళట్లా మేము మా ఇద్దరు పిల్లలు 2 రోజుల నుంచి అక్కడే ఉండిపోయారు నిన్న నేను వాటర్లో వెళ్ళి పాతపేటలోంచి వెళ్ళడానికి ఉందంటే పాతపేటలోంచి నడుచుకుంటూ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాను 2 డేస్ నుంచి అయితే పేటలోకి ఎవరిని వెళ్ళనివ్వలేదు సరే మీరు చెప్పండి అమ్మా ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ మీకు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లన్నీ కూడా మీకు సంతృప్తిగా ఉన్నాయి లేదా ఫుడ్ ఆ విషయాలు అయితే అన్నీ బాగానే దొరుకుతున్నాయండి కాకపోతే కొంచెం పేటలోకి లోపలికి వెళ్ళట్లేదు లోపలికి వాటర్ ఫ్లోట్ వల్ల దానివల్ల కొంచెం ఫుడ్ లోపలికి వెళ్ళడం అలా ఏం లేదు అక్కడ చాలా వరకు అక్కడ ఉండిపోయారు 2 డేస్ నుంచి వాళ్ళకి ఫుడ్ అవన్నీ అంటే అందుబాటులోకి వెళ్ళి ఇచ్చేటట్టు అంత ఇది లేదండి సార్ మీరు చెప్పండి ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అదేదైతే అధికారులంతా కూడా ఇక్కడే ఉండి అన్ని రకాల ఏర్పాట్లు అన్ని చేసినా కూడా అక్కడక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు సరిగ్గా లేవని విమర్శలు అయితే వస్తున్నాయి అసలు వీటన్నిటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఇంత అంటే ముఖ్యమంత్రి స్వయంగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినా కూడా మీకు అందట్లేదని మీరు చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి ముఖ్యమంత్రి ఆదేశాలని బేఖాతరు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆయన మీద చర్య తీసుకోవాలి ఎందుకంటే ఈ రైల్వే ట్రాక్ నుంచి పైపుల్ రోడ్డు వరకు మధ్యలో ఎక్కడా కూడా మా ఇంటికి 72 గంటల వరకు కూడా ఎవరు కూడా రాలేదు ఎటువంటి కూడా వాటర్ బాటిల్ ఇచ్చిన పాపాలు కూడా పోలేదు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఫ్లైఓవర్ మీద కేంద్రీకృతమై ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అప్లై చేస్తున్నారు కానీ వీళ్ళు ఎవరో కూడా లోపల రావట్లేదు ఎన్డీఆర్ఎఫ్ ప్రైవేట్ పడవల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి సాయం చేయడానికి వస్తే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడంలో కలెక్టర్ విఫలమయ్యాడు ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం ఏదైతే అందించిందో అది ప్రజలకు చేరవేయడంలో జిల్లా కలెక్టర్ విఫలమయ్యాడు ఇది మాత్రం 100% కరెక్టు